హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యారెట్ హల్వా చాలా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యారెట్ హల్వాని మనం తురుముకొని చేసుకుంటే చాలా టైం పడుతుంది. అదే కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్ హల్వా చేసుకోవడానికి 1 కేజీ హల్వా క్యారెట్ని తీసుకోవాలి. ఈ క్యారెట్లో మనకు స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హల్వా చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ క్యారెట్కు పైన ఉన్న చెక్కును తీసేసి 3-4 సార్లు బాగా కడిగి క్యారెట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత క్యారెట్లో ఉండే పచ్చివాసన కొద్దిగా పోతుంది. ఇప్పుడు 1/2 లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత క్యారెట్ ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మ్యాషర్ తీసుకొని మెత్తగా చేసుకోవాలి. క్యారెట్ను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాలన్నీ ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. క్యారెట్లో పాలన్నీ ఎగిరిపోయి ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు అందులో 200 గ్రాముల పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు తీపి ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా పంచదారను వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత హల్వా మనకు ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ క్యారెట్ హల్వా మనకు 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక నిమిషం తర్వాత క్యారెట్ హల్వా మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాను బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యారెట్ హల్వా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.